విశాఖ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇంకా నిద్రమత్తు వీడడం లేదా అంటే అవుననే చెప్పాలి. జిల్లాలోని బ్లడ్ బ్యాంకులో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. తాజాగా నగరంలోని ఒక బ్లడ్ సెంటర్ ను సీజ్ చేయడంతో అధికారుల డొల్లతనం బయటపడింది. విశాఖ దక్షిణలోని మహారాణిపేటలో విజయశ్రీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎస్ విజయశ్రీ బ్లడ్ సెంటర్ లైసెన్స్ ను సస్పెండ్ చేయడం కలకలం రేపింది. ఈ బ్లడ్ బ్యాంక్ ను సీజ్ చేసినట్లు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు తాము జరిపిన ఆకస్మిక తనిఖీలలో ఇక్కడ తీవ్రమైన నాణ్యత ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయన్నారు. అర్హత లేని సిబ్బందితో పని చేయిస్తూ సరైన వైద్య అధికారుల పర్యవేక్షణ లేకుండా రక్త సేకరణ చేస్తున్నారని, సరైన నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించడం లేదని తాము గమనించామన్నారు. సంబంధిత అధికారుల నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ లైసెన్సింగ్ అథారిటీ ఎం పాండురంగ ప్రసాద్ ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బ్లడ్ సెంటర్ యొక్క అన్ని కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తున్నామన్నారు. రక్త సేకరణలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే రక్త మార్పిడి సమయంలో రియాక్షన్స్ వచ్చి రోగికి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అర్హత కలిగిన వైద్యాధికారులు సిబ్బంది సమక్షంలో మాత్రమే బ్లడ్ బ్యాంక్ కార్యకలాపాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. నిబంధనలు ఉల్లంఘించే లైసెన్స్ దారులపై ఈ విధంగానే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. విశాఖలోని కేజీహెచ్, విక్టోరియా తదితర ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో మాత్రమే నిబంధనలు పాటిస్తున్నారని చెప్పాలి. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 30 ప్రభుత్వ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు, స్టోరేజ్ యూనిట్లు ఉన్నాయి. బ్లడ్ బ్యాంకుల్లో తరచూ తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. కొన్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ఇచ్చే కాసులకు లొంగిపోవడం వల్లనే ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు నిర్వహించే రక్తదాన శిబిరాల నుంచి సేకరించే రక్తంలో కేజీహెచ్, విక్టోరియా బ్లడ్ బ్యాంకులకు కొంత రక్తాన్ని ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా సరే పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. మేము ఓన్లీ హోల్ బ్లడ్ మాత్రమే బ్లడ్ బ్యాంక్లో సఫరాక్ పర్మిషన్ ఉందండి. నెక్స్ట్ మాకు కావాల్సిన బ్లడ్ అంతా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తుంటాము. మళ్ళీ ఎవరైనా వాలంటరీగా బ్లడ్ డొనేషన్ చేస్తుంటారు మా బ్లడ్ బ్యాంక్కి. అది కాకుండా మాకు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ నుండి 30% బ్లడ్, అంటే ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఏఎస్ రాజా, నెక్స్ట్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు మాకు 30% బ్లడ్ ఇస్తుంటారండి. వాళ్ళు 100 బ్యాగ్స్ కలెక్ట్ చేస్తే మాకు 30 బ్యాగ్స్ ఇక్కడికి ఇస్తారండి. వాటితో మేము బ్లడ్ బ్యాంక్ రన్ చేస్తాము. మళ్ళీ మేము కూడా ఎవ్రీ మంత్ 1 or 2 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తుంటాం. ప్రతి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో 30 to 40 బ్యాగ్స్ కలెక్ట్ చేస్తుంటాము. నెక్స్ట్ ఏంటంటే మాకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంది ఇమీడియట్గా అనుకున్నా కూడా మేము ఏఎస్ రాజా వాళ్ళు మాకు సప్లై చేస్తారు, లేకపోతే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు సప్లై చేస్తుంటారండి. మాకు బ్లడ్స్ ఎక్సీడ్ అయిపోతున్నాయి అంటే, ఎక్కువ బ్యాగ్స్ అయిపోతున్నాయి అంటే అప్పుడు మేము కేజీహెచ్ కూడా ఇస్తాం. అది కాకుండా బ్లడ్ స్టోరేజ్ యూనిట్స్ మాకు కొన్ని అటాచ్ చేశారు. భీమిలి, చింతపల్లి, నెక్స్ట్ అరకు, ఈ 3 బ్లడ్ స్టోరేజ్ యూనిట్స్కి మేము బ్లడ్ ఇస్తుంటాం, సరఫరా చేస్తుంటాం ఇక్కడ నుండి. ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కైనా మేము ఫ్రీగా ఇస్తామండి బ్లడ్ పేషెంట్ అడిగితే. అదే ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో పేషెంట్స్ బ్లడ్ కావాలంటే మాత్రం మేము 800 రూపీస్ ఇస్తామండి హోల్ బ్లడ్.